డీటెయిల్స్ చూస్తే తిరుపతి ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒకే వార్డులో ప్రచారం నిర్వహించారు జనసేన, టీడీపీ, వైసీపీ అభ్యర్థులు. అయితే ఇరు పార్టీల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. వివాదం ముదరడంతో జనసేన, టీడీపీ నాయకులపై వైసీపీ నాయకులు దాడికి దిగారు. ఈ ఘర్షణలో టీడీపీ నాయకులకు గాయాలు కావడంతో సరోజినీదేవి రోడ్డులో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే రంగంలోకి దిగిన పోలీసులు ఇరు పార్టీల నేతలను సముదాయించారు. బ్యాచ్ చూసుకున్న చోట వచ్చి మరీ తన్నే ముందుకుంటున్నారు. ఎవరు ప్రచారం చేసుకోవాలి కదా పద్ధతిగా. మా దౌర్జన్యం చేస్తే జనాలు ఎట్లా చేసేది చూస్తున్నారు కదా, రాణిస్తారా? వాళ్ళ ప్రచారానికి ఎవరైనా అడ్డం వచ్చారా? బయట ఒక పార్టీ వస్తుందనగా కావాలని అక్కడ మళ్ళీ వాళ్ళు ప్రచారం పెట్టుకొని గత 2-3 రోజులకి ఇదే ఇద్దరు ఇబ్బంది పెడుతూ కావాలనే కూటమి అభ్యర్థుల్ని జనసేన, టీడీపీ నాయకులు ఇబ్బంది పెడతారు. ఇది కరెక్ట్ కాదు. గౌరవంగా మర్యాదగా ఎలక్షన్ చేసుకుని ఎలక్షన్ సక్రమం చెప్తుంది. లేదు అక్రమంగా చేసుకుంటామంటే జనసేనకు సిద్ధంగా ఉన్నది కూడా హెచ్చరిస్తున్నాం.